చిన్న లక్కయ్య. లచ్చిరెడ్డిపాలెంలో పెద్ద లక్కయ్య, చిన్న లక్కయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ పేదవాళ్లే. కట్టెల మోపులు అమ్ముకొని రోజు చెరో పావలా సంపాదించుకునేవారు. పెద్ద లక్కయ్య తన పావలాల్లో 2 అణాలు సంసారం కోసం ఖర్చు పెట్టి మిగతా 2 అణాలు నిలవేసుకునేవాడు. చిన్న లక్కయ్య పెళ్ళే చేసుకోలేదు. ఎవ్వడు పిల్లనిస్తానని వచ్చినా తాపీగా చేసుకుంటే నవాబు కూతుర్నే పెళ్లి చేసుకోవాలి అని అక్కడ నిలబడకుండా చక్కపోయేవాడు. పావలా డబ్బులకు గతిలేని వీడ నవాబు కూతుర్ని పెళ్లాటం అని హేళన చేసే వాళ్ళందరూ చిన్న లక్కయ్య సంపాదించే పావలాలో 3 అణాలు పెట్టి చిల్లర తిండి తిని తక్కినాన చాకలికిచ్చి వాడి దగ్గర నుంచి ఇస్త్రీ మడతలు అద్దెకు తెచ్చుకొని ధరించి సాయంకాలం దర్జాగా వీధులమ్మటి షికారు వెళ్ళేవాడు. ఎవరయ్యా వచ్చేది అంటే ఎవరో తెలీదా? హైదరాబాదు నవాబు గారి అల్లుడు చిన్న లక్కయ్య గారు అనేసరికల్లా ఊళ్ళో వాళ్ళందరూ సరదాగా నవ్వుతూ ఉండేవాళ్ళు. ఒక మాటు పెద్ద ముసురు పట్టి కట్టెల కోసం వెళ్ళడానికి వీలు లేకపోయింది. చిన్న లక్కయ్యకు నిలవ సొమ్ము లేకపోవటం చేత చేసేది లేక ఒక రావి చెట్టు క్రింద వర్షానికి తడుస్తూ నిలబడ్డాడు. తొలినాటి రాత్రి వర్షానికి ఆ చెట్టు మొదట ఉన్న మెరక మట్టి చాలా మటుకు కొట్టుకుపోయింది. వాడు యథాలాభంగా కాలి బొటన్ బ్రేల్తో అక్కడ ఇంకా ఉన్న మట్టిని మెటకరించబోయేటప్పటికి ఏదో వేలికి తగినట్లు అయింది. ఏమిటి చెప్పమా అని అలానే కూర్చొని చేతితో చుట్టూ ఉన్న మట్టి తీసేసరికి ఒక బిందె వరహాలు కనపడినాయి. వాడు ఎగిరి గంతేసి తిన్నగా చాకలి వాడింటికి పరిగెత్తుకుపోయి 2 వరహాలు వాడికిచ్చి, ఒరే చాకలి, ఈ బిందె తీసుకుపోయి హైదరాబాదు నవాబు గారి అమ్మాయికిచ్చి లచ్చిరెడ్డిపాలెం చిన్న లక్కయ్య గారు పంపారు అని చెప్పు. ఎందుకు అంటే రవికల గుడ్డ నిమిత్తం అని చెప్పేసి చక్కరా అన్నాడు. ఆ ప్రకారమే చేసి చక్కా వచ్చాడు చాకలి. హైదరాబాదు నవాబు గారి కుమార్తె ఆ వరహాలు బిందెను చూసి రవికల గుడ్డ నిమిత్తమే ఇన్ని వరహాలు పంపిన ఈ చిన్న లక్కయ్య ఎవడో కోటీశ్వరుడై ఉండాలి అనుకుంది. కానుక పంపిన వాళ్లకు తిరిగి కానుక పంపటం మర్యాద గనుక ఆమె నవాబు గారి సాలీలను రప్పించి సన్నటి పట్టు వస్త్రాలు నేసుకురమ్మంది. వాళ్ళు నేసిన ఆ సున్నితమైన వస్త్రాలన్నీ ఒక కాటుక్కాయ బర్నిలో ఇమిడిపోయినాయి. ఆవిడ మెచ్చుకొని ఆ బర్నను చిన్న లక్కయ్యకు కానుకగా పంపించింది. అలాంటి విలువైన బట్టలు ధరించి షోకుగా షికారు వెళ్ళటం చిన్న లక్కయ్యకు సరదాయే. కానీ వాడి ఉద్దేశం వేరు. ఆ దుస్తులు మళ్ళీ చక్కగా మడతపెట్టి బరినలో పెట్టేసి ఆ బరినను ఈ మాట నవాబు గారికి పంపించాడు. ఈ దుస్తులు తమ సాలీలో నేసినవని నవాబు గారికి తెలియనే తెలీదు. వాటిని చూసి ఆయన మురిసిపోయి, ఈ చిన్న లక్కయ్య ఎవడో నాకన్నా గొప్పవాడై ఉండాలి, లేకపోతే ఇలాంటి విలువైన దుస్తులు నేయించి నాకు పంపగలడా అనుకున్నాడు. ప్రతిగా ఎన్నో ఏనుగుల్ని లొట్టి పిట్టలను రప్పించి వాటి మీద వరహాల సంచీలు కట్టించి చిన్న లక్కయ్యకు కానుక పంపాడు. లచ్చిరెడ్డిపాలెంకి ఏనుగులు లొట్టి పిట్టలు రావటం వెళ్ళటం చూశారే కాని ఊళ్ళో వాళ్ళెవరికి జరిగిన సంగతి ఏమిటో తెలియదు. ఏమంటే చిన్న లక్కయ్య ఆ వచ్చిన సంచులు ఫలానా అని తెలుసుకుని వాటిని అప్పలంగానే నవాబు కూతురుకు కానుగ్గా పంపేశాడు. నవాబు కూతురుకు ఆ సొమ్ము చూసేటప్పటికి కళ్ళు మిరిమిట్లు గొలిపి వెంటనే ఆమె సపరివారంగా వచ్చి లచ్చిరెడ్డిపాలెం ఊరు బయట డేరాలో మకాం వేసింది. తనను చూడటానికి నవాబు కూతురు వచ్చిందని తెలిసేటప్పటికి చిన్న లక్కయ్యకి గాబరా ఎత్తి వాడు పక్కనున్న అడవిలోకి పారిపోయాడు. అక్కడ సరోవరంలో దేవకన్యలు కొందరు కిరీటాలు గట్టు మీద పెట్టుకుని జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. చిన్న లక్కయ్య ఆ కిరీటాలన్నీ తీసి చెట్టెక్కి కూర్చున్నాడు. వాళ్ళు, నీవేం కోరుకుంటే అది ఇస్తాం, మా కిరీటాలు ఇచ్చేయి, ఇవి లేకుంటే మళ్ళీ మా లోకానికి పోలేవు నాయనా అని బ్రతిమిలాడారు. వాడు, నాకేం వద్దు, మీ బంగారు కలశాలతో నీరు పట్టుకెళ్ళి ఊరు బయట డేరాలో ఉండే నవాబు కూతురుకు కాలు కడుక్కోమని ఇవ్వండి. మీరెవరంటే చిన్న లక్కయ్య గారి పరిచారకులం అని చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళందుకు ఒప్పుకోగా కిరీటాలు ఇచ్చేశాడు. వాళ్ళు చిన్న లక్కయ్య చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి వెళ్ళిపోయారు. నవాబు కూతురు ఆ దేవకన్యల్ని ఆ బంగారు కలశాలని చూసి ఆశ్చర్యపోయి, అమ్మో, ఈ లక్కయ్య ఎవరో దేవగణానికి చెందినవాడు గాని సామాన్య మానవుడు కాడు, కాకపోతే దేవకన్యలేమిటి, పరిచారకుల్లా ఉండటం ఏమిటి అనుకుంది. మళ్ళీ ఆ దేవపురుషుడి దర్శనం ఎన్నటికో అనే ఆత్రంతో ఆమె తెల్లవారకుండానే తన పట్నం వెళ్ళిపోయింది. తమ ఊళ్ళో దిగిన నవాబు గారి కుమార్తెను ఇంకా ఎప్పుడో వచ్చి సావాకాశంగా దర్శనం చేద్దామనుకుంటున్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలకు ఆమె రాత్రికి రాత్రే వెళ్ళిపోవటం ఆశాభంగం కలిగించింది. ఇదేమిట్రా చిన్న లక్కయ్య, మేం చూడకుండానే పంపేశావు అని గోలపెట్టారు. అప్పుడు వాడు, మీకు అవన్నీ చూడాలని అంత మనసుగా ఉంటే రండి చూపెడతాను. నన్ను ఒక ముత్యాల పల్లకీలో కూర్చోబెట్టి మీరంతా హైదరాబాదుకు మోసుకెళ్ళాలి
అన్నాడు. ఓస్ ఇంతే కదా అని వాళ్ళు నవాబు గారి కుమార్తెను చూడాలన్న సరదా కొద్దీ ఒప్పుకొని లచ్చిరెడ్డిపాలెం చిన్న లక్కయ్య మహారాజు గారు వేంచేస్తున్నారహో, తప్పుకోండోహో అని ముందు టముకు వేసుకుంటూ మంచి ముస్తాబు చేసుకొని చిన్న లక్కయ్యను ముత్యాల పలకీలో మోసుకుపోయారు. ఆ టముకు వినపడగానే అంతఃపురంలో ఉన్న నవాబు గారి కుమార్తె మేడ మీద నుంచి తొంగి చూసి మనసు నిలవలేక చరచరా కిందకు దిగి వచ్చి చిన్నలక్కయ్య మెడలో పూలహారం వేసి పైకి తీసుకుపోయింది. పల్లకీ దించి భుజాలు తడుముకొని చూసుకుంటూ ఉన్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలు నవాబు గారి కుమార్తె రావటం, చిన్నలక్కయ్యను తీసుకుపోవటం కనిపెట్టలేకపోయారు. వాళ్ళు తలా ఒక విధంగా చెప్పుకుంటూ అట్టే పైకి చూచేసరికి అంతఃపురంలో నవాబు గారి కుమార్తె చుట్టి ఇచ్చే తమలపాకుల చిలకలు అందుకుంటున్న చిన్నలక్కయ్య చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకి కనిపించాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.